So, hi team, I'm Bhumdar Reddy. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional educational consultant and career counselor. So today's topic is sir, మెడికల్ పీజీ. సో మెడికల్ పీజీ సీట్స్ ఇండియాలో ఏ విధంగా ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి అంటే ఎంబీబీఎస్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తారో ఎవరైతే హూ క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ దే విల్ గెట్ ద మెడికల్ పీజీ సీట్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు మెడికల్ పీజీ సీట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ అపీరెన్స్ కదండి, నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తున్నారో నెక్స్ట్ వన్ ఎగ్జామ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్కరికోసానికి మెడికల్ పీజీ సీట్స్ 100% ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎంసీ క్యాన్సిల్స్ ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చున్నారంటే ఇంతకు ముందు సరికి ప్రతి ఒక్కరికి ఇండియాలో మెడికల్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ చాలా కష్టంగా ఉండేవి, మెడికల్ పీసీ ఇంకా కష్టంగా ఉండేవి. బట్ కాకపోతే రైట్ నౌ ఈ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎఫ్ఎంసీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీని తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా బీక్యాట్ సీక్యాట్ వాట్ ఎవర్ ద సీట్ లేదా అబ్రాడ్లో యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే అందరూ కామన్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్స్ ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుంది, అసలు ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనండి. సో కాబట్టి చాలా మంది అటు నుంచి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని ప్రమోషన్ ఉంది కాబట్టి సో చాలా మంది అడుగుతున్నారు. సో ఇండియాలో ఏ విధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ ఎవరైతే నెక్స్ట్ క్రాక్ చేస్తున్నారో వాళ్ళందరికీ మెడికల్ పీజీ సీట్స్ ఏ విధంగా ఈక్వల్గా ఉంటాయని అడుగుతున్నారండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. సో సార్ ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు బిఫోర్ 2019 ఎంసీఐ ఉంది, ఆఫ్టర్ 2019 తర్వాత ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చున్నారు. ఎంసీఐ ఉన్నప్పుడు ఏమిస్తుంది సార్, సో అబ్రాడ్ వెళ్ళి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఒక ఎగ్జామ్ ఉండేది, దాన్ని ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు. ఇండియాలో ఎలాంటి ఎగ్జామ్ లేదు, అందుకని ఇండియాలో వచ్చేసరికి మనకి మెడికల్ పీసీస్కి హెవీ కాంపిటీషన్ ఉండేది. సో కాబట్టి ఇంతకు ముందు 2019 ఎంసీఐ ఉన్నప్పుడు 70,000 ఫర్ ఎగ్జాంపుల్ 70,000 మెంబర్స్ ఎంబీబీఎస్ అపీర్ అయితే అంటే మెడికల్ సీట్స్ వస్తే మెడికల్ ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ నీట్ క్వాలిఫై వాళ్ళ తర్వాత సంగతి మెడికల్ సీట్స్ ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఎవరైతే మెడికల్ సీట్ తీసుకున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్. సో ఎలాంటి ఎగ్జామ్ ఉండేది కదా, జస్ట్ సెమిస్టర్ టైప్ ఎగ్జామ్స్ ఉండేవి. సో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటే ఎంబీబీఎస్ అయినప్పుడు సో అంటే 70,000 మెంబర్స్ రాస్తే అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోయేవాళ్ళు. బట్ బ్యూటీ ఆఫ్ ఎన్ఎంసీ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎంసీఎన్ క్యాన్సిల్ ఎన్ఎంసీ తీసుకుంది ఎవరైతే 70,000 మెంబర్స్ ఎంబీబీఎస్ ఎంటర్ అయినారో వాళ్ళు డాక్టర్స్ అయితే ఎట్ ద రేట్ ఆఫ్ 50% మాక్సిమం పాస్ పర్సెంటేజ్ 50%, 100% పాస్ పర్సెంటేజ్ అయితే ఎంసీఎన్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ఎంసీని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం. సో అప్రాక్స్గా ఒక 50% అనుకుంటే సో ఎంబీబీఎస్ ఎంతమంది పాస్ అవుతారు అప్పుడు ఓన్లీ 70,000 మెంబర్స్ అయితే ఒక 35,000 మెంబర్స్ మాత్రం ఎంబీబీఎస్ క్వాలిఫై అవుతారు. బట్ ఇక్కడ ఎంత అవుతున్నారు, ఎంతమంది ఎంబీబీఎస్ అయితే అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిపోయారు. బట్ ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ సెంటర్ అయినారో వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అంటే ఎగ్జిట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు నెక్స్ట్ ఎగ్జామ్. ఇంతకుముందు ఎగ్జిట్ ఎగ్జామ్ ఉండేది కాదు. సో అప్పుడు వచ్చేసరికి మెడికల్ పీజీ సీట్స్ వచ్చేసరికి ఈజీగా ఉంటాయి. సో మెడికల్ పీజీ సీట్స్ వచ్చేసరికి అందరికి ఆల్మోస్ట్ అంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎంతమంది అయితే ఎంబీబీఎస్ మెడికల్ ఎన్ని మెడికల్ పీజీ సీట్స్ అయితే దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెడికల్ పీజీ సీట్స్ ఉండాలని రూల్ ఉందండి. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఎంబీబీఎస్ సీట్స్ ఎవ్రీ ఇయర్ పెరగాలని ఒక రూల్ ఉంది. దాంతోపాటు వచ్చేసరికి మెడికల్ పీ సీట్స్ కూడా దాంట్లో ఎంతైతే ఎంబీబీఎస్ సీట్లు పెరుగున్నాయి దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెడికల్ పీ సీట్స్ కూడా పెంచుతున్నారు, అది రూల్. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% మాక్సిమం అంతే ఉంటుందండి, అంత మించి ఉండడానికి లేదు. సో ఇంకా తగ్గితే ఇంకా మెడికల్ పీ సీట్స్ ఇంకా పెరుగుతాయి మీకు. సో కాబట్టి ఈ మెడికల్ పీ సీట్స్ అనేది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటే మెడికల్ పీ సీట్స్ అంటే ఎంబీబీఎస్ హాఫ్ ఆఫ్ ద ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెడికల్ పీ సీట్స్ ఉన్నాయి అంటే 35,000 మెడికల్ పీ సీట్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఒక 50% అనుకుంటే ఆల్మోస్ట్ అంటే 70,000లో 50% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే అంటే 35,000 ఎన్ని మెడికల్ పీ సీట్స్ ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ద ఎంబీబీఎస్ ఎన్నైతే సీట్లు ఉన్నాయి దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెడికల్ పీ సీట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ 35,000 ఈక్వల్ టు 35,000 అంటే 70,000 మెంబర్స్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసేది ఒక 35,000 అయితే మెడికల్ పీ సీట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉన్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే అందరికి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటే మెడికల్ పీ సీట్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు అందుకని నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ అనేది అంటే ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఇండియాలో మెడికల్ పీ సీట్స్ ఆప్షన్ ఉన్నాయి. సో మీరు బయట యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అంటే 1%, 2%, 3%, మాక్సిమం 4%. ఇప్పటివరకు అయితే అలా అటు నుంచి అంటే యూఎస్ఏ నుంచి లేకపోతే రష్యా నుంచి యూఎస్ వెళ్ళడం, లేకపోతే జార్జియా నుంచి యూఎస్ వెళ్ళడం, కిర్గిస్తాన్ నుంచి యూఎస్ వెళ్ళడం, ఫిలిపీన్స్ నుంచి యూఎస్ పాస్ పర్సెంట్ చాలా 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 తక్కువ, 1%, 2% మ్యాక్సిమం. సో ఇండియాలో వచ్చరికి 50% ఉంది. నేను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో వచ్చరికి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ఆ ఫర్దర్గా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వచ్చు, ఆ ఎంబీబీఎస్ ఇక్కడ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకుని మెడికల్ పీ సీట్ ఇక్కడ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత మీరు ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటే అప్పుడైతే 100% సెటిల్ అవుతారు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ రాకపోయినా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ హ్యాపీగా మీకు మెడికల్ పీ సీట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచే మనము మెడికల్ పీ సీట్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉంటే దట్టు పాస్ పర్సెంటేజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. సో అక్కడ పాపులేషన్ వస్తే చాలా చాలా తక్కువ, మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కూడా పర్సెంట్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది.
సో కాబట్టి కంపల్సరీ ఒకసారి ఫస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. ఫర్దర్గా మీరు ఇక్కడ క్రాక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ సెటిల్ అవ్వచ్చు, లేదంటే అబ్రాడ్లో సెటిల్ అవ్వచ్చు. బట్ ఇప్పటి నుంచే షార్ట్ టర్మ్ అంటారు దాన్ని, షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం. లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలండి. గవర్నమెంట్ కాలేజెస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. దాంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్. తర్వాత ఒకసారికి మీకు ఇంకా గవర్నమెంట్ కాలేజెస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇలా టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఒకసారికి 100% ఒకసారికి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దట్టు ప్రైవేట్ కాలేజెస్. సో రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ మెడికల్ కాలేజ్ అయితే లైక్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫర్దర్గా యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియాలోనే నేను చెప్పాను కదా, ఆల్ ఓవర్ వరల్డ్ రాస్తారు యూఎస్ఎంఎల్ఏ 1%, 2%, 3%. సో మళ్ళీ కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిపీన్స్, ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్తే 100% వస్తే క్రాక్ చేయడం, నెక్స్ట్ క్రాక్ చేయడం కూడా కష్టం పడుతుంది యూఎస్ఎంఎల్ఏ తర్వాత సంగతి. సో కాబట్టి సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ పర్సన్ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే రేపు ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ 2 అంటే మెడికల్ పీజీ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకుని ఫర్దర్గా ఇక్కడ మెడికల్ పీజీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఫర్దర్గా ప్లాన్ చేయండి. అక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి, నో ప్రాబ్లం, మనకి ఎక్కడ ఉంటుంది. అక్కడ ఫెయిల్ ఇటు నుంచి ఫస్ట్ నుంచి ఆ స్టెప్ వేసారనుకోండి, అక్కడ ఫెయిల్ అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఆ ప్రోగ్రామ్ వేరు, ఇండియన్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రోగ్రామ్ వేరుగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఆ 2 అనేది ప్రాబ్లం అవుతుంది, ఇటు అనేది 100% వచ్చేసరికి క్రాక్ చేయాలి, కష్టం అవుతుంది. సో కాబట్టి ఒక స్టెప్ అంటే పర్సంటేజ్ తక్కువ కాబట్టి ప్లాన్ చేసుకోవాలి. మీకు బ్యాకప్ ప్లాన్ ఉంటుంది ఇండియాలో. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకురావడానికి అది. అందుకని సో ప్రతి ఒక్కరు మెడికల్ ఫెసిలిటీస్ 100% ఉంటాయి. దర్ ఇస్ నో డౌట్. ఇంకా మీరు మంచి కాలేజ్, మంచి టాప్ యూనివర్సిటీస్, ది బెస్ట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్, డెవలప్డ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుని ఈజీగా క్రాక్ చేస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్. మీకు కావాల్సిన సీట్ 100% వస్తుంది. సో యూఎస్లో అలా కాదు, 1%, 2%, ఏ కంట్రీస్ అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏదైనా అవ్వచ్చు. పాపులేషన్ తక్కువ కాబట్టి పాస్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. సో మనకి ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ మంది డాక్టర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఫర్దర్గా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. అప్పుడంటే ఈజీగా మెడికల్ సీట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసింది అందుకని. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ క్వరీస్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. అండ్ రష్యా టాప్ మోస్ట్ అడ్మిషన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.